నైని ఇక గుడ్ న్యూసే. ఏ నీళ్ళు వసుకున్నా నోరు ఇవే. ఇవాళ నుంచి నువ్వు ఒక హీరో బాడీ. పిచ్చి ఏమైనా అయిందా? చిచి నవ్వు అది కాదే, నేనేది నేను హీరో అవ్వబోతున్నా అని చెప్తున్నా. ఎస్ నువ్వు ఎస్ హీరో, యా నువ్వే కదా. హలో నవ్వు ఆపు. చిన్నప్పుడు రజనీకాంత్ కూడా చూసి ఇలాగే నవ్వారంట. నేను కూడా అలాగే ఒక పెద్ద సూపర్ స్టార్. రజనీకాంత్ గారికి నీకు పోలికేంటి? రజనీకాంత్ గారిని అందరూ చూస్తే తలైవా అంటారు, నన్ను చూస్తే తలకు మాసినోడు అంటారు. చూస్తూ ఉండు, ఒకరోజు 1000 కోట్ల సినిమా తీసి మీ అందరి ముందు ప్రభాసం. బీరువాలో వేసుకోవడానికి 2 కోట్లు లేవు కానీ 1000 కోట్ల సినిమా తీస్తాడంట. సినిమా చేయడానికి ధైర్యం కావాలి. నువ్వు హీరో అంటే జనాలు చూడడానికి కూడా వాళ్ళకి ధైర్యం కావాలిగా. అదంతా నాకు తెలియదే, నేను హీరో అవుతా. నిన్ను హీరోగా పెట్టి సినిమా తీయడానికి ఏ ప్రొడ్యూసర్ ముందుకు వస్తారా? ఎవరు రాడు కాబట్టే మీ నాన్నే పెట్టమను 100 కోట్లు. మంచి హిట్ ఇస్తా. 100 కోట్లు పెట్టడానికి మా నాన్నేమి దిల్ రాజు కాదు, జస్ట్ రాజు. అంటే మీ నాన్నకి అల్లుడు వెండి దగ్గర వెలిగిపోవడం ఇష్టం లేదా? నువ్వు వెలిగిపోవడమేమో కానీ 100 కోట్లు పెడితే మా నాన్న మాత్రం. హలో, నా టాలెంట్ నీకు అర్థం కావట్లేదు. సరే, ఇందాకటి నుంచి టాలెంట్ అంటున్నావు కదా, ఒక డైలాగ్ చెప్పరా. రే అనగా పగలనగా ఎండనగా వాననగా. ఏయ్, ఎవడో వచ్చాడు చూసు. హాయ్, చెప్పండి. మేము ఎందుకు వచ్చామంటే నాకు తెలుసు, మీ ఇద్దరు లవ్ చేసుకున్నారు. మీ ఇంట్లో మీ పెళ్ళికి ఒప్పుకోలేదని మా సహాయం కోసం వచ్చారు, అంతేగా? సాయం కోసం 919293కి కాల్ చేయండి, లేదంటే 919695కి మిస్ కాల్ ఇవ్వండి. ఈ కథలే వద్దు. సరే, మీ కథ ఏంటో చెప్పండి. నా దగ్గర ఒక కథ ఉంది. పొడుపు కదా? పొడవైన కథ, సినిమా కథ. సినిమా కథనా? నాకు చాలా ఇంట్రెస్ట్. ఇంత కథ ఏంటి? నా కథ వింటే మీరు కన్నీళ్ళు పెట్టుకుంటారండి. మరి బాగా రాయొచ్చు కదా. నా కథలో అంత డెప్త్ ఉంటుందండి. ఓహో, అయితే త్వరగా చెప్పండి, వింటాం. నా కథలో హీరో తాగుబోతు, కానీ నెలలో ఒక్కరోజు కూడా తాగడు. ఇదేంటి? తాగుబోతున్నారు? అది హీరో పేరు. ఓహో, హీరో పేరు తాగుబోతూ, హీరోయిన్ పేరు తిరుగుబోతా? కాదు, తిండిపోతు. మన సినిమాలో హీరోకి దేవుడు అంటే అస్సలు నమ్మకం లేదు. పొద్దున్నే లేవుగానే దేవుని ముఖం చూస్తాడు. అదేంటి, దేవుడు అంటే నమ్మకం లేదన్నా? దేవుడు అంటే గాడ్ కాదు, మరి వాళ్ళ డాడ్. ఓ ఇంట్రెస్టింగ్. ఆ రోజు ఫిబ్రవరి 14 పొద్దున్నే లేచి స్నానం చేసి పరిగెత్తుకుంటూ పూల షాప్ దగ్గరికి వెళ్తాడు. అందమైన ఒక రోజు పువ్వు తీసుకొని సిస్టర్కి ప్రపోజ్ చేయడానికి, ఐ లవ్ చెప్పడానికి వెళ్తాడు. బుద్ధుందాయా? ఏ కథ రాసావు? సిస్టర్ కన్నా ఐ లవ్ చెప్తారా? తను హీరో సిస్టర్ కాదు, హాస్పిటల్లో సిస్టర్. మన సినిమాలో హీరోయిన్ హాస్పిటల్లో సిస్టర్గా పనిచేస్తుంది. ఓహో, కథ అలా వచ్చిందా? ఇంతకీ సినిమా పేరేంటి? కోమాలో ఇంట్రెస్టింగ్. చెప్పండి కంటిన్యూ. అలా పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఫ్లవరు, నేనే నీ లవరు, ఒప్పుకుంటే మనమే మేడ్ ఫర్ ఈచ్ అదరు, మన ఆపేది ఎవరు అని అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. హీరోయిన్ టిఫిన్ చేయలేదా? కాదు, హీరో బ్రష్ చేయలేదు, ఆ వాసనకి కళ్ళు తిరిగి పడిపోయింది. మీ మూవీలో హీరో కూడా మా జెస్సీ గడ్లాగా పొద్దున్నే బ్రష్ చేయడం అనమాట. చెప్పు. నేను రోజు బ్రష్ చేయని చెప్పి, స్నానం చేయని చెప్పి, అండర్వేర్ వేసుకోని చెప్పి అయినా చెప్పు. అది అడిగారా? సారీ జెస్సీ. మీ కంటిన్యూ చేయండి. కట్ చేస్తే ఏంటి? పడిపోయిన హీరోయిన్ ఏమైంది? అది చెప్పండి ఫస్ట్. అదంతా ట్విస్ట్ లాస్ట్లో చెప్తాను. ఓ, ట్విస్ట్ స్టోరీయా? కట్ చేస్తే 4 రోజుల తర్వాత హీరోయిన్ పొద్దున్నే లేచి స్నానం చేసి షాప్కి వెళ్ళి ఒక రాఖీ ఉంది. రాఖీ కొనిందా? దేనికి? ఆ రోజు రాఖీ పండుగ అండి. ఓకే, కంటిన్యూ. సారీ. రాఖీ కొన్న బ్యూటీ స్కూటీ మీద హీరో ఇంటికి వెళ్ళింది. హీరో ఇంటికా? అవును, హీరో ఇంటికి వెళ్ళగానే ఇంట్లో హీరో ఉన్నాడు ఎదురుగా. హీరోని చూసి మీకు మీ కుటుంబ సభ్యులకి రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్పి హీరో చేతికి రాఖీ కట్టేసింది. బుర్రా బుద్ధి ఉందా? హీరో చేతికి హీరోయిన్ రాఖీ ఎందుకు కడుతుంది? మన సినిమాలో కడుతుందండి, చెప్పాను కదండి ట్విస్ట్ ఉంటాయని. ఆ తర్వాత హీరో ఆ రాఖీని చూసుకుంటూ సంబరపడి సుస్సు పోసుకోవడానికి వాష్రూమ్ వెళ్ళాడు. ఈ టైంలో సుస్సు పోసుకోవడం వచ్చింది ఆపలేం కదండి, ఇది ఇంటర్వెల్ సీను. హీరోనే కాదు, థియేటర్లో ఉన్న వాళ్ళు కూడా సుస్సు పోసుకోవడానికి వెళ్ళారు. లాజిక్. అసలు ఆ ఇంటర్వెల్ తర్వాత ఏం జరుగుతుందో చెప్పండి. హీరోయిన్ వాళ్ళ నాన్న ఆవేశంతో షాప్కి వెళ్ళి షాప్లోని కత్తి తీసుకొని, అయినా వాళ్ళ షాప్లో కత్తి ఎందుకుంది? వాళ్ళకి నాన్నదే కత్తి షాప్ అయి ఉంటుంది. అవును, ఇంటెలిజెంట్. అయినా ఈ విషయం నీకెలా తెలిసింది? వాళ్ళ నాన్ షాప్ నువ్వేమైనా పని చేస్తావా? నోరు ఇవే గుని
సారీ, మీరు కంటిన్యూ చేయండి. కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ నాన్న ఆవేశంతో షాప్లో ఉన్న కత్తి తీసుకొని తీసుకొని హీరో ఇంటికి వెళ్ళి, రే హీరో దమ్ముంటే ఇంట్లోకి రారా నాకు కొడక అన్నాడు. అదేంటి ఎవరైనా బయటికి రారా అంటారు కదా. అప్పుడు హీరో బయటే ఉన్నాడండి. మీ కథలో ట్విస్టులు కన్నా కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు కన్ఫ్యూజన్ గానే ఉంటుంది, కానీ లాస్ట్లో ట్విస్టులు ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. విలన్ హీరో ఇంటికి వచ్చి ఏం చేశాడు? అలా హీరోని చూసిన విలన్, రే తాగుబోతు, నా తిండి వచ్చేత రాఖీ కట్టించుకోవడానికి నీకెన్ని గుండెలు రా అని చెప్పి తలా నరికేశాడు. అలా నరికేశాడా? అంటే ఇంటర్వెల్ తర్వాత హీరో చచ్చిపోతాడా? వాట్ ఏ స్టోరీ, వాట్ ఏ విజన్, వాట్ ఏ డెడికేషన్. పిచ్చో లేబర్ అందరూ. ఓ మై గాడ్, ఎక్సలెంట్. ప్లీజ్ కంటిన్యూ. హీరో వాళ్ళ అమ్మ హీరో దగ్గరకు వచ్చి చెంబడు నీళ్ళు మొహాన కొట్టి నిద్ర లేపింది. అంటే ఇదంతా హీరో నిధుల కంటున్న కళ. కళ నిద్రలోనే కంటారు, నిడదవుల్లో కనరు. నీలాగా తర్వాత ఏమైంది? కట్ చేస్తే హీరో హీరోయిన్కి మధ్య బ్యూటిఫుల్ సాంగ్. వావ్, కథ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి వచ్చింది హీరో హీరోయిన్ మధ్య సాంగ్. అసలు సాంగ్ ఏంటి? కదా అది ఆల్రెడీ వాడేశారు కాబట్టి కాపీరైట్ అవుతుంది కదా, అందుకని దాన్ని వేయినాలు చేసాం. మీ విజన్కి, మీ థాట్ ప్రాసెస్కి టేక్ ఇట్. మా ఊళ్ళో అందరూ ఈ కథ విని ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? చిన్న కటకాదరిది అన్నారు. ఇంట్రెస్టింగ్ ఉంది. తర్వాత ఏమైంది? సాంగ్ అయిపోయిన తర్వాత ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఫైట్ సీనా? ఇంతసేపు దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఇంతకీ ఫైట్ ఎక్కడ అయింది? ఫైట్ సీన్ ఫ్లైట్లో ఉంటుంది. ఫైట్ సీన్ ఫ్లైట్లోనా? అవును. ఫైట్ ఎవరెవరికి మధ్యలో ఉంటుంది? ఇంకెవరికి? విలన్కి హీరో వాళ్ళ అమ్మ మధ్యలో ఉంటుంది. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మా వింత కాదా వినుమా. హీరో చూస్తుండగానే విలన్ హీరో వాళ్ళ అమ్మని కొట్టి 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 ఫ్లైట్లోంచి తోసేస్తాడు. వాట్? హీరో వాళ్ళ మదర్ని విలన్ హీరో కళ్ళు ఎదురుగానే ఫ్లైట్ నుంచి కిందకి తోసేస్తాడా? అవును. వాట్ ఈస్ సీన్? ఆ తర్వాత ఏమవుతుంది? అప్పుడే హీరో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెంబడు నీళ్ళు మొహన కొట్టి ఇంకేంతసేపు పడుకుంటావు లే అంటాడు. ఏంటి ఇదంతా కలనా? అవును. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, మహానుభావ, నీ కథకు ఒక నమస్కారం, నీకు ఒక నమస్కారం. మాకు ఇంకా వినే ఓపిక లేదు. ఆ స్క్రిప్ట్ ఏదో మాకిస్తే మాకు టైం ఉన్నప్పుడు మేమే చదువుకుంటాం. ఇప్పటిదాకా మీకు చెప్పిన స్టోరీ మేము రాసుకొచ్చింది కాదు, మాకు నోటికొచ్చింది. ఏంటి నోటికి వచ్చి చెప్పేశావా? అవును. లాస్ట్ లో ట్విస్ట్లు ఉంటాయన్నారు. అదే ఈ ట్విస్ట్. ఆహా, ట్విస్ట్ కథలో కాదు, మాకన్నమాట. నైస్, వెరీ నైస్. అసలు మీ ప్రాబ్లం ఏంటి? మా దగ్గరికి ఎందుకు వచ్చారు? మాకు ప్రొడ్యూసర్ కావాలి. ఓకే, నీ కథ పట్టుకొని ప్రతి హీరో దగ్గరికి వెళ్ళి అడుక్కునే ఓపిక నాకు లేదు. ప్రోగ్రాంలో చెప్తే అందరు హీరోలు అందరు ప్రొడ్యూసర్లు చూస్తారు. సో ఎవరో ఒకరు నెతుక్కొని వస్తారని చెప్పి మీ ప్లాన్, అంతేనా? అంతే. దానికోసం ఇంతసేపు కూర్చోబెట్టి మాకు ఈ కథ చెప్పారు. జెస్సీ, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటో ఐడియా? ఇంకొకటి నుంచి హీరో అంటున్నావు కదా, ఈ కథకి నువ్వే హీరోగా చేసి నోడుకునివే. ఈ కథ నేను హీరో ఏంటే? నేను అప్పు చేసినా సరే నిన్ను హీరోగా పెట్టి ఆ సినిమా తీసుకున్నాను. దండమే బాబు నీకు, వాళ్ళకి పెద్ద దండం. అమ్మాయి ఎవరు? కెమెరా ఉమెన్. కెమెరా ఉమెన్. మగవాయిని చేస్తే కెమెరామెన్, ఆడమ్మ చేస్తే కెమెరా ఉమెన్. జెస్సీ, కెమెరా ఉమెన్ అంటే ఇప్పుడైనా చేస్తావా? నువ్వు చేయి వెళ్ళి. హీరో గారా? నువ్వు చేసుకోవాలి, నువ్వే చేసుకో. నువ్వు చేస్తేనే బాగుంటుందిరా. నేను అప్పు చేస్తా. నువ్వు అప్పు చేసినా సరే నేను తప్పు చేయనురా. నీకు తప్పులు చేయడం అలవాటే కదా, ఇది కూడా చేయి. అవి వేరు, ఇవి వేరు. వాళ్ళని పంపించేస్తే మనం ప్రశాంతం పడుకుందాం వెళ్ళి. మీరు వెళ్ళండి. ఈ ప్రోగ్రామ్ చూసి ఎవరో ఒక ప్రొడ్యూసర్ మీకు అప్రోచ్ అవుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అమ్మయ్యా, వెళ్ళిపోరు. మన అపార్ట్మెంట్ కిందకి వెళ్తే నిన్ను ఎవరైనా చూస్తారా? నువ్వు చూడు, చూస్తాడు. ఏమని పిలుస్తారు? నైని హస్బెండ్ అంటారు కదా. కాదు, నాటి గాయ అంటారు. ఇటు ఫేస్ తిప్పి చెప్పు, ఒక సేమ్ ఎక్స్ప్రెషన్తో చెప్పు. అది వాళ్ళకి నాకు తెలుసు. ఏమి తెలుసురా నీకు వాళ్ళకి? ఏం తెలుసు? ఏం చేస్తావు అపార్ట్మెంట్ కింద? ఏం చేస్తున్నావు? ఏం చేయట్లా, అందరితో పరిచయాలు పెంచుకుంటా. అపార్ట్మెంట్ కింద జెస్సీ, మా వాడు యాక్టింగ్ ఇలానే చేస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఎస్, బాయ్ బాయ్.
బాయ్. పెళ్లికి ముందు బేవర్స్గా బాధ్యతలు లేకుండా తిరిగే నీకు పెళ్ళయ్యాక రెస్పాన్సిబిలిటీస్ నేర్పించేది ఎవరు? అప్పటి వరకు నాన్న సంపాదన మీద పందిలా తిని బతికే నీకు నెల అవుతుంది అనగానే ఒక టెన్షన్, నెల మిడిల్లో ఇంకో టెన్షన్ని ఇచ్చి భయపెట్టేది ఎవరు? కాలికి దండం పెట్టు. మగాడు స్థలంచోడు అసలు మర్యాదగా పెడతావా లేదంటే డ్రమ్లోకి వెళ్తావా? వద్దు, నాకు బతుకొద్దు. చల్లగా నీరేళ్ల పాటు నాకు నచ్చినట్టు బతుకు. నా పేరు చంపకమాల. ఓకే, చేపల మాల, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. చేపల మాల, కప్పల మాల కాదు, చంపకమాల. ఓకే చంచలమాల, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నా లవర్ని లేపేద్దాం అనుకుంటున్నా. నిద్ర నుంచా? ఈ భూమి నుంచి లేపేద్దాం అనుకుంటున్నా. చంపేద్దాం అనుకుంటున్నావా? ఎలా చంపేద్దాం? కుక్కర్లో పెడదామా లేదంటే డ్రమ్లో లేదంటే ఇంకేమైనా ఆలోచించావా? కలిసి ప్లాన్ చేద్దాం. పెళ్ళైన కొత్తలో పనులు కష్టమవుతున్నాయని చెప్పి పని మనిషిని అడిగా. తెచ్చాడా? తీసుకొచ్చాడు. పనులు కూడా చాలా బాగా చేస్తుంది. కానీ మంత్ ఎండ్ లో శాలరీ తీసుకోవట్లేదు. మంచి పని అమ్మాయి కదా, డబ్బులు సేవ్ అవుతాయి. అదేంటక్క మీ ఓడి శుద్ధపూసలో ఉన్నాడు, నెలంతా కష్టపడి పని చేస్తుంది, జీతం తీసుకోవట్లేదంటే అనుమానం రావట్లేదా? వీడు పని మనిషిని జీతానికి మాట్లాడి తీసుకురాలేదు, వాడి మాటలతో పడేసి పర్మనెంట్ గా తీసుకొచ్చాడు.